పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. ప్రజల నుంచి వస్తున్న ఆందోళనలపై బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. నది పునరుజ్జీవం కోసమే ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. దీనికోసం పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందన్నారు. అవసరం మేరకే తొలగింపులు, తరలింపు చేయనున్నట్లు తెలిపారు. బాధితులకు తగిన సహాయం, పునరావాస చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై సంబంధిత చట్టాల ప్రకారం ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ చట్టాలకు అనుగుణంగా బాధితులకు సాయం ఉంటుందని చెప్పింది. మూసీ నదీ గర్భం బఫర్ జోన్ నుంచి తరలించే వారి కోసం మానవతా దృక్పథంతో 15,000 ఇండ్లు కేటాయించినట్లు తెలిపింది. నది పునరుజ్జీవం, కాలుష్య నివారణ, వరదల బారి నుంచి కాపాడేందుకే ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించింది. బాధిత కుటుంబాలు వారి జీవన ప్రమాణాల మద్దతుకు ఓ కమిటీ నియమించినట్లు తెలిపింది.